విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని సెటరేట్ చేయడంతో పాటు మరొకటి ఏం చేస్తున్నాడు, వాళ్ళకంటూ ఒక ఖచ్చితమైన ఖర్చులకు కొంత డబ్బులు ఇస్తున్నాడు. చేయూతన మరొకటి. ఇవాళ రోజున మీరు అబ్జర్వ్ చేయండి, నేను గమనించిన ప్రాక్టికల్గా కనీసం 30-40% బళ్ళు పెరిగినాయి. టిఫిన్ బళ్ళు, మసాలా బండ్లు, కూరగాయల బళ్ళు, ఇవి వాళ్ళ పిల్లలు చదువుతున్నారు స్కూళ్ళలో. ఇది గ్రౌండ్ లెవెల్ మార్పు. ఇది చెయ్యకుండా ఎట్లా మారుతాడు? ప్రశాంత్ కిషోర్ చెప్పినా లేకపోతే చంద్రబాబు చెప్పినా ఆ బిడ్డకి స్కూల్ ఎడ్యుకేషన్ మార్చకుండా, వాళ్ళని రెగ్యులర్ గా స్కూల్కి పంపకుండా, డబ్బులు ఓ 25 పరిశ్రమలు వచ్చేసినాయి, ఈ 25 పరిశ్రమల్లో నుంచి జనం వెళ్ళిపోయేసి ఉద్యోగం చేస్తారు. ఎంతమంది చేస్తారు? ఒక 1000 పరిశ్రమలు అనుకుందాం. 1000 పరిశ్రమల్లో కలిపి 1000 వందలు 1,00,000 తయారవుతుంది, లేదు 10 లక్షల మంది ఇది అవుతుంది అనుకుందాం. పోనీ ఆ 10 లక్షల దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఇక్కడ చదవాలి గైడు. ఇప్పుడు మనం ఇవాళ రోజున మనకి కొంతమంది ఇది కావాలి, స్టాఫ్ ఎవరు, వీడియో ఎడిటర్లు కావాలా, లేకపోతే కొన్ని అప్లోడింగ్ ఇది కావాలి, గ్రాఫిక్ ఎడిటర్లు కావాలి. మనకి ఇక్కడ ఎందుకు దొరకట్లా? హైదరాబాద్ లోనే బోల్డ్ అంతమంది దొరుకుతున్నారు. ఎందుకని? అక్కడ వాళ్ళు అక్కడ చదివి అక్కడ వాళ్ళంతా ఇక్కడి నుంచి పోయి అక్కడికి మాన్యువల్ రిసోర్స్ అంతా అక్కడ గ్యాదర్ అయింది. ఇక్కడ ఇండస్ట్రీకి మాన్యువల్ రిసోర్సెస్ లేకుండా తీస్తే ఏమవుతుంది? ఇప్పుడు హైదరాబాద్ లో తెలంగాణ వాళ్ళు చేస్తున్న వాళ్ళు 20-30%, మిగతా 70% మంది సాఫ్ట్వేర్ గానీ అంతా రాష్ట్రం నుంచి, దేశం నలుమూల నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి అక్కడ ఉపయోగం ఏముంది? ఇంకా వచ్చి అప్పుడు పెద్దోడే బతుకుతాడు కానీ కిందోడు బతకడు కదా. ఇది ప్రశాంత్ కిషోర్ కి ఎట్లా యాక్సెప్ట్ అవుతుంది? ఎట్లా తెలుస్తుంది? ఎలా అవగాహన వస్తుంది? రెండవది, అతని ఆలోచన తీరు వీళ్ళ ఆలోచన తీరు ఒకటే. నేనేమంటానంటే